ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 30 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. వ్యాఖ్యాన అంశం మరణము మహిమ. వ్యాఖ్యాన అంశం మరణము మహిమ. వ్యాఖ్యానం: పాపం ద్వారా మానవుడు మరణం సంపాదించుకున్నాడు, దేవుని మహిమ పోగొట్టుకున్నాడు. మానవుడు పోగొట్టుకున్న మహిమను, మునుపటి ఆధిక్యతను తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు ఒక ఘనమైన ఏర్పాటు చేశాడు. దేవుడు అనుగ్రహించిన స్థానాన్ని పాపం వలన ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. వారిని తోటలో నుండి వెలుపలికి పంపివేయినప్పుడు దేవుడు ఒక జంతువును వధించి రక్తము చిందించి దాని చర్మంతో వారికి చొక్కాలు చేయించి తొలగించాడు. ఇందులో దేవుని అనంత ప్రేమ, జ్ఞానం కనిపిస్తున్నాయి. మానవులు తిరిగి దేవునితో సమాధాన పడటానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకాన్ని పంపించాడు. ఈ యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తార్థ బలి మానవుని దిగంబరత్వాన్ని కప్పి తిరిగి దేవునితో సమాధానపరిచాడు. యేసుక్రీస్తు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. ఆదాము అవిధేయుడై పతనమయ్యాడు. రెండవ ఆదాము తండ్రికి విధేయుడై శిలువలో మరణించి పునరుద్ధానుడే లేచి పతనమైన మానవుని బ్రతికించి తన రక్షణ నీతి వస్త్రాలతో కప్పి దేవుని కుటుంబంలోకి నడిపించాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని చదువుతాం. కడపటి ఆదామైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికే ఈ ధన్యత కలుగుతుంది. మొదటి ఆదాములో మరణం, కడపటి ఆదాములో మహిమ. కడపటి ఆదామైన క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా లేదా? లేకపోతే నేడే అంగీకరించండి. ఎందుకంటే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం హెచ్చరిస్తోంది. శుభములతో వందనాలు.